అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తిక్ దివి, కన్సల్టెంట్ ఫిజిషియన్, సురక్ష హాస్పిటల్స్, కోంపల్లి, హైదరాబాద్. చాలామంది అడుగుతా ఉంటారు, డాక్టర్ గారు బరువు ఎలా తగ్గాలి? బరువు తగ్గడానికి మనము ఎలాగా డైట్ ప్యాటర్న్ ఎలా ఫాలో అవ్వాలని చెప్పి. నేను ఈరోజు కొన్ని టిప్స్ చెప్తాను. వెయిట్ లాస్ పరంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఉపవాసాలండి. ఉపవాసాలు ఇన్ ద సెన్స్ ఫాస్టింగ్. నవేడేస్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. అవి ఎలా చేయాలనేది ఒకసారి నేను నార్మల్‌గా చెప్తాను. మీరు ఫాలో అవ్వండి. మీరు 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి 2 మీల్ ఏ డే, 1 మీల్ ఏ డే. 2 మీల్ ఏ డే అంటే మీరు రోజు 2 పూటలు మాత్రమే తీసుకోండి. పొద్దున్న ఒకసారి, రాత్రి మాత్రం తీసుకోండి. మధ్యలో ఇంకేమి తీసుకోకూడదు. అంటే లైక్ మీరు నార్మల్‌గా రైస్ గాని, వేరే జంక్ ఫుడ్ గాని ఏమీ తీసుకోవద్దు. 2 మేజర్ మీల్స్ తీసుకోండి. ఆ 2 మేజర్ మీల్స్‌తో అన్ని బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోండి. మీకు షుగర్ గాని, ఇఫ్ యూ ఆర్ లైక్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే నార్మల్‌గా సరిపడా మీకు కార్బోహైడ్రేట్స్, సరిపడా ప్రోటీన్స్, ఫ్యాట్ ఉండేటట్టు తీసుకోండి. మధ్యలో ఏం చేయాలి డాక్టర్ గారు అంటే మధ్యలో మీరు లో క్యాలరీ అంటే యూజువల్‌గా బెస్ట్ థింగ్ ఏంటంటే వాటర్. నార్మల్ వాటర్ తీసుకోండి. లేదు అంటే వాటర్ కాకుండా లేదు వాటర్ తాగినా మాకు ఆకలేస్తుంది అంటే మీరు గ్రీన్ టీ తీసుకోవచ్చు. బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ అంటే మీరు జస్ట్ నార్మల్‌గా హాట్ వాటర్‌లో కాఫీ పౌడర్ వితౌట్ షుగర్ తీసుకోవచ్చు. ఇవి రిప్లేస్‌మెంట్ చేసుకోవచ్చు. ఇలా 2 మీల్ ఏ డేతో స్టార్ట్ చేయండి. మీకు అది అలవాటవుతది. అలవాటయ్యే కొద్దీ మీకు మీ బాడీలో వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతది. దీంతో పాటు కంపల్సరీగా వ్యాయామం ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి. ఎక్సర్సైజ్ చేయకుండా ఉత్తి ఫాస్టింగ్‌తో మీకు వెయిట్ లాస్ అనేది ఫాస్ట్‌గా అవ్వదు. ఎస్పెషల్లీ మార్బిడ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి టైం పడతది కాబట్టి డైట్‌తో పాటు ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా 1 మీల్ ఏ డే కూడా ఫాలో అవ్వచ్చు. మీరు ఇనీషియల్‌గా వారానికి ఒక 2 సార్లు ట్రై చేయండి 1 మీల్ ఏ డే. తర్వాత అది మీరు రెగ్యులర్‌గా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ మధ్యాహ్నం ఒకటే మేజర్ మీల్ తీసుకోండి. మిగతా టైంలో నేను చెప్పినట్లు లైక్ గ్రీన్ టీ గాని, బ్లాక్ కాఫీ గాని, లైట్‌గా సలాడ్స్ గాని అట్లా తీసుకొని అండ్ ప్యారలెల్‌గా ఎక్సర్సైజ్ చేసుకోండి. ఫస్ట్ ఒక వారం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. కొంచెం ఎసిడిటీ ఇష్యూస్ అలాంటివి ఉన్నోళ్ళకి కొంచెం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటది. తర్వాత బాడీ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటది. ఎక్సర్సైజ్‌తో కలిపి మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే డెఫినెట్‌లీ మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఏదైనా సరే టైం పడతది. గ్రాడ్యువల్‌గా ఎవ్రీ మంత్ ఇంత పర్సెంటేజ్ ఆఫ్ వెయిట్ లాస్ అనేది మీ బాడీలో చోటు చేసుకుంటూ ఉంటది. సో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈ విధంగా స్టార్ట్ చేస్తే బెటర్. కొంతమంది అడుగుతా ఉంటారు, డాక్టర్ గారు నేను నాకు షుగర్ ఉంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చా? చేయకూడదని. షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చండి. వాళ్ళ మెడిసిన్స్ అనేది ఏ టైంలో ఏసుకోవాలి? ఎలా ఏసుకోవాలి? డైట్ ప్రకారం ఎట్లా ఏసుకోవాలనేది డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. మీ స్పెసిఫిక్ డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అడ్వైస్ చేస్తారు. బట్ ఫాస్టింగ్ అనేది వెయిట్ లాస్‌కి ఒక మంచి పద్ధతి. ఇది కాకుండా మీరు ఎప్పుడు ఏ ఫుడ్ తిన్నా కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్, హై ఫ్యాట్ ఫుడ్స్, షుగర్ డ్రింక్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్ ఇలాంటియన్నీ మాక్సిమం తగ్గించుకోండి. వైట్ రైస్ ఎక్కువ 2 పూట్ల వైట్ రైస్ తినేవాళ్ళు వైట్ రైస్ చాలా తక్కువగా తీసుకోండి. ఎంత వైట్ రైస్ తక్కువ తీసుకుంటే అంత బెటర్. వైట్ రైస్ బదులు మీరు దుంపుడు బియ్యం గాని, కొర్రలు గాని, సామలు గాని ఇలాంటివి మీ డైట్‌లో రిప్లేస్ చేసుకుంటే కూడా డయాబెటిక్ పేషెంట్స్ కూడా డైట్ పరంగా కూడా వెయిట్ లాస్ అనేది జరుగుతది. వెయిట్ లాస్ అయ్యకపోతే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గడం వల్ల ఆటోమేటిక్‌గా మీ డయాబెటిస్ అనేది కంట్రోల్ అవుతది. మీరు వైట్ రైస్ గాని, ప్రాసెస్డ్ ఫుడ్స్ గాని, హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్ గాని తినే కొద్దు మీకు పొట్ట భాగంలో కొవ్వు పెరిగిపోవడం వల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతే దానివల్ల అగైన్ మీకు డయాబెటిస్ అనేది తగ్గదు. తద్వారా మీకు లివర్‌లో కొవ్వు రావడం గాని, వెయిట్ గెయిన్ అవ్వడం అనేది అన్నీ జరుగుతానే ఉంటాయి. సో, ఈ విధంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసుకోండి. ఈ విధంగా డైట్ ఫాలో అవ్వండి. అండ్ కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. గ్యారంటీగా గ్రాడ్యువల్‌గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. థాంక్ యూ.